మనం వచ్చిన పర్పస్ ప్రజాస్వామ్యాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారి టీము అపహాస్యం చేసింది అని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో వచ్చాం. ఎక్కడ ప్రక్కదానికి వెళ్ళొద్దు, ఎవరి మీద మన వ్యతిరేకత లేదు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మహిళలను కించపరిచినటువంటి ఈ యొక్క ఏబిఎన్ రాధాకృష్ణ గారి యొక్క ఆలోచనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒరిజినల్ గా అయితే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలను, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా నీ జర్నలిజాన్ని ప్రక్క పొంతలు తొక్కిస్తా ఉన్నావు. ఇటుపోతా ఉంది ప్రజాస్వామ్యం. ఇవేనా జర్నలిజం అంటే? ఈ పరిస్థితిని తప్పకుండా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో మహిళలు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. మీ వెర్రి రాతలకు, పరిగిమాల రాతలకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. తక్షణమే మీ రాతలు ఆపాలి, మీ కోతలు ఆపాలి. ఈ రోజు దేశమంతా నివిరిపోయే విధంగా మహిళా లోకాన్ని మీరు కించపరిచే విధంగా మీ రాతలను ఖచ్చితంగా ఖండిస్తూ తప్పకుండా ఇదే కాదు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మీరు రాసిన రాతల మీద ఉద్యమం కూడా రాబోతా ఉంది. గమనించమని ఆలోచిస్తూ తప్పుడు రాతలు రాసినటువంటి రాధాకృష్ణ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సభ్య సమాజం చిక్కుపడేలా యావత్ దేశ ప్రజానికం మహిళలు, ముఖ్యంగా మహిళలకు సిగ్గుపడే విధంగా ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారో వెంటనే బేసరతగా దేశ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బహిరంగ తన పత్రిక ద్వారా క్షమాపణ చెప్పి మహిళలకి కేవలం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలే కాదు, దేశ ప్రజానికాన్ని, దేశ మహిళల్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలియజేసుకుంటూ జర్నలిజం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అప్పటిదాకా ఈ ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటున్నాను. వారాంతపు పలుకుల పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి పిచ్చి కుక్క రాధాకృష్ణ ఒక మనిషి జన్మ ఎత్తి వేరే వాళ్ళకి ఊడిగం చేస్తూ రాజకీయ వ్యభిచారిగా మారి తన రాజకీయ అవసరం కోసం తను పనిచేస్తున్నటువంటి యజమాని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, పార్టీని పదే పదే కించపరుస్తూ రోజు ప్రచురించేటటువంటి వార్తలు కాక మళ్ళీ వారాంతపు పలుకుల పేరుతో గజ్జి పట్టినటువంటి ఈ పిచ్చి కుక్క మా మహిళలని, మా భార్యలని కించపరుస్తూ తను చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. మేము కేవలం క్షమాపణ కోరుతున్నాం. నిజంగా మేము దాడి చేయాలనుకుంటే, మేము మా సత్తా ఏంటో చూపించాలనుకుంటే, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపించాలనుకుంటే నువ్వు సరిపోవు రాధాకృష్ణ. పక్క రాష్ట్రంలో తలదాచుకొని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలతో జత కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతంటే అంత మాట్లాడుతున్నావు. తస్మత్ జాగ్రత్త. నువ్వు మాట్లాడినటువంటి నీ నాలుగుతోటి మళ్ళీ నువ్వు సమాధానం చెప్పాలి. పైన నుంచి చూస్తున్నటువంటి వారు కూడా మీ యజమానికి చెప్పండి, ఇది కేవలం వార్నింగ్, ఇది కేవలం సూచన, ఇది సూచన. ఇంకా ఉధృతమైనటువంటి హెచ్చరిక కావాలనుకుంటే, మీకు ఫలితం కావాలనుకుంటే మీరు ఆగండి, లేదా క్షమాపణ చెప్పండి. మీలాగా పక్క పార్టీ కొమ్ముగాయం. మాకున్నది ఒకే జెండా, ఒకే అజెండా. ఇక్కడ ఒక పార్టీ, అక్కడ ఒక పార్టీ. మీ బతుకులు ఇక్కడ కోట్లు పరిగెత్తావు. సామాన్య జర్నలిస్ట్ గా ఉన్న నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబుకి ఊడిగా చేసి కుప్పలు తెప్పలుగా అవినీతి సొమ్ముని వెనకేసుకొని ఇవాళ కారు కూతలు కూస్తున్నావు. ఇమీడియట్ గా మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా తప్పేళ్ళు మీకు చూపిస్తామని తెలియజేస్తూ పోలీసు వారిని కూడా అతను బాహాటంగా మా మహిళలను తిడుతుంటే కేసులు పెట్టరు. మేము
మేము నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంత భయం? ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో సంపాదిస్తూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీ స్థాయి ఏంటి? ఒక కనీసం చిన్న వార్డు మెంబర్ గా కూడా గెలవలేనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి కోట్లు పడగేసి మాపై దాడి చేస్తున్నారు. ఇదే చివరి ఆఖరి హెచ్చరిక. ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బేందో మీ ఆఫీస్ కూడా చూస్తుందని మీకు తెలియజేస్తూ క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మనం చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మనం ఈ నిరసన ధర్నాని నిర్వహిస్తున్నాం. ఇది ఖచ్చితంగా 10:30కి ముగుస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ 10 అయింది. అంటే ఇంకా 40 నిమిషాల సేపు మనం దీన్ని చాలా శాంతియుతంగా నిర్వహిద్దాం. ఆవేశాలకు లోను కావద్దు, అనవసర విషయాలకు కూడా జోలికి వెళ్ళొద్దు. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి చాలా దారుణంగా అన్యాయంగా మన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాడు కాబట్టి మనం ఈ నిరసనకి మనం రావడం జరిగింది తప్ప రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ మహిళల గురించి మన భార్యల గురించి మాట్లాడేటటువంటి దుర్మార్గమైన స్థాయికి ఈ పత్రిక దిగజారిపోయింది. ఈ పత్రికని ఈ టీవీని నిజంగా అయితే దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనాల మీద తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆందోళనకి దిగడం జరిగింది. అయితే ఈరోజు విలువలు ఏమాత్రం లేనటువంటి, నైతిక స్థాయి లేనటువంటి, తనలాగే అందరూ వ్యవహరిస్తారనుకునేటువంటి రాధాకృష్ణ ఈరోజు నీచాతి నీచంగా వార్తలు రాయడం, వీడియోలు చూపించడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటి విషయం. అంటే చివరికి ఏమి స్థాయికి దిగజారిపోయారు అనంటే, చంద్రబాబు నాయుడు దగ్గర తెల్లగాయితం ఇచ్చి ఆయన ఏది రాసిస్తే దాన్ని తీసుకొచ్చి ప్రచురించి ఏ విధంగా మా మీద బురద జల్లాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన జరుగుతుంది, కుట్ర జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. రాధాకృష్ణకి ఇక్కడ నిలబడి ఛాలెంజ్ విసురుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి తప్ప వ్యక్తిగతంగా దాడులు చేసి దానివల్ల మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే చాలా పొరపాటు. ఇటువంటివి చాలా అధిగమించినటువంటి వాళ్ళు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వారసత్వంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గుండె ధైర్యం ఉన్నన్ని రోజులు నీ కథనాలు, నీ వార్తలు మమ్మల్ని కదిలించలేవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఏ విధంగా తయారయ్యారంటే, కనీసం నీకు విజ్ఞత ఉంటే, నువ్వు మనిషివైతే, నువ్వు నిజంగా కడుపుకి అన్నం తినేటువంటి వ్యక్తివి అయితే, ఈరోజు చెల్లికి ఆలికి తేడా జరిగినటువంటి విధంగా నువ్వు వార్తలు రాస్తున్నావు అంటే దాని వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే, నేను ఏదైనా సరే వీళ్ళని వ్యక్తిత్వంగా, వాళ్ళ మానసికంగా వాళ్ళ మీద దాడులు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక జర్నలిజం అనేటువంటిది మర్చిపోయి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసుకునేటువంటి నువ్వు ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడతావా? మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి ఏ రోజు ఇళ్లలో నుంచి బయటకు రానటువంటి వాళ్ళ భార్యల గురించి మాట్లాడతావా? అంటే నీ ఉద్దేశం, నీ ఆలోచన తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే దానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అన్ని విధాలా కూడా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సింది, మహిళలు రేపు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులకి ఈరోజు మిమ్మల్ని కోసి కారం పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక్క పిలుపుతో మేమందరం ఇక్కడికి వచ్చి ఎందుకైనా సరే నీకు కనీసం కనువిప్పు కలుగుతుందేమో, దీని ముందు నిలబడి మాట్లాడితే కనీసం నిన్ను ప్రశ్నించేవాడు లేడు అనుకుంటున్నారేమో. ఎవరో ప్రశ్నించరులే, మా ఇష్ట ప్రకారం నేను వ్యవహరిస్తాను, నా పేపర్లో నేను రాసేస్తాను, నేను చూపించేస్తాను అనుకునే విధంగా కాకుండా మరలా చెప్తున్నాం, మీకు ధైర్యం ఉంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోండి. మిమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లేకపోతే మాకు వెన్నెముక లేదా? మేము వెన్నెముక లేనటువంటి వాళ్ళమా? ఒంటరిగా వచ్చి
ఒంటరిగా పోటీ చేసి ఈరోజు 40% ఆంధ్ర రాష్ట్రంలో ఓటు షేరు సాధించుకున్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు ఒకరితో కలిసి రాలే, ఏ రోజు ఒకరు అండ కోరలే, ఏ రోజు ఒకరోజు మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయలే. ఈ రోజు మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేటువంటి వ్యక్తులు మీరు. ఒక మహిళల మీద నింద వేసి ఏ విధంగా అయితే పార్టీని లాక్కున్నారో, ఏ విధంగా అయితే సైకిల్ గుర్తు లాక్కున్నారో, ఏ విధంగా అయితే చివరికి పాపం రామారావు గారి కష్టాతీతమైనటువంటి బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి డబ్బు లాగేసుకున్నారో, ఈ రోజు మీరు మొసలి కన్నీరు కారుస్తూ ఆయనకి అంతలా విగ్రహాలు పెడతాం, ఇంతలా విగ్రహాలు పెడతామని చెప్పి మాట్లాడుతూ ఈ రోజు రామారావు లేకపోతే మాకు మనుగడ లేదన్నట్టుగా అందరినీ కలుపుకొని అందరితో కలిసి వచ్చేటువంటి మీకు వెన్నెముక లేదా, ఒంటరిగా పోటీ చేసేటువంటి మాకు వెన్నెముక లేదా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా మాకు వెన్నెముక ఉంది, ధైర్యం ఉంది, దమ్ముంది. కాబట్టి అన్ని విధాలా ఎదుర్కోగలిగినటువంటి శక్తి చాలా ఉన్నాయి. కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాం, మీకు నీతి, నిజాయితీ, ధైర్యం, రోషం, పౌరుషం లాంటివి ఉంటే ఏదన్నా నేరుగా మమ్మల్ని వచ్చి ఎదుర్కోండి, నేరుగా వచ్చి మాతో మాట్లాడండి. అంతే తప్ప నాకు ఒక పత్రిక ఉంది అని చెప్పి మాట్లాడితే మేము రాబోయేటువంటి రోజుల్లో మాట్లాడేటువంటి మాటలకి రాధాకృష్ణ గుర్తుంచుకో, నువ్వు చెవుల్లో సీసం పోసుకోవాల్సి వస్తుంది. మేము చూపించడం మొదలు పెడితే కళ్ళకి గంతలు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నీ అంత నీచమైనటువంటి చరిత్ర బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉండదు. కాబట్టి అంత నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడివి, నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడివి, నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడి నీలాగే అందరూ బ్రతుకుతారు అనుకోవడం నీ పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఎన్ని రాతలు రాసినా సరే మేము మరలా చెప్తున్నాం, నువ్వు మా మీద చాలా రాసావు, మరలా రాస్తూనే ఉంటావు. నీ రాతలకు మేము భయపడం. ఈ రోజు మేము ఎందుకు ఆందోళన చేస్తున్నామంటే నువ్వు ఏ రోజు మా గురించి రాసినా మేము దాని గురించి స్పందించలే, మేము పట్టించుకోలే. నీది టాయిలెట్ పేపర్ గా భావించాం తప్ప అది ఒక నీతి కలిగినటువంటి పేపరు, జర్నలిజం ఉన్నటువంటి పేపర్ అనేటువంటిది ఏ రోజు ఆలోచించలే. నువ్వు బ్రోకర్ గానే చూసాం, బ్రోకరిజం గానే ఈ పేపర్ నడిపావు నువ్వు. కాబట్టి ఈ రోజు మా కుటుంబాలకు సంబంధించి హీనాతిహీనంగా నువ్వు మాట్లాడావు. కాబట్టి ఎవరైనా నీ ఇంట్లో ఉండేటువంటి మీ చెల్లెలు, మీ కూతురులకు సంబంధించో, లేదా నువ్వు ఎక్కడైనా ఒక మహిళ దగ్గరికి వెళ్ళో, లేదా నీకున్నటువంటి ప్రస్వారంలోనో ఏమయ్యా ఇది రాశాను, దీనికి సంబంధించి మీ స్పందన ఏంటంటే నీ ముఖాన్ని ఉమ్మేస్తారు లేదా ఒకసారి ఆలోచన చేసుకో. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ రోజు కుటుంబాల గురించి మాట్లాడావు కాబట్టి మేము ఆందోళనతో నీ దగ్గర వచ్చాం తప్ప వాస్తవానికి ఈ ఆంధ్రజ్యోతి నీడ కింద మాట్లాడడానికి కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాం, మానసికంగా కుంగిపోతున్నాం ఆ పేరు చూసి మాట్లాడడానికి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో ఇదే పందా నువ్వు కొనసాగిస్తే, మా దెబ్బ నువ్వు రుచి చూస్తే బహుశా నువ్వు ఈ తెలుగు రాష్ట్రాల నుంచే ఇతర రాష్ట్రాలకు పరిగెత్తేటువంటి రోజు వస్తుంది. ఖబర్దార్ రాధాకృష్ణ అని చెప్పి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక పత్రికకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ధర్నా చేసి రావడం బాధాకరం అయినప్పటికీ పత్రికా విలువను మరిచి రాష్ట్ర మహిళలను అవమానించే విధంగా ప్రసారం చేయడం చాలా దుర్మార్గం. ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలంతా కూడా బాధపడుతున్నారు. ఇంత నీచంగా దిగజారిపోతున్నారు ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏమీ జరగకపోయినా మహిళలను గౌరవిస్తామన్న రీతిలో మీరు మాట్లాడుతూ వచ్చారు. మేమేమి చేయకపోయినా మమ్మల్ని అవమానించే రీతిలో మీరు మాట్లాడారు. ఈ రోజు ఏకపక్షంగా ఆంధ్ర రాష్ట్రం ఏ ప్రాంతంలో చూసినా మహిళలను రేప్ చేసే విషయంలో కానీ, మహిళల పైన దాడులు చేసే విషయంలో కానీ, పసిపిల్లలను రేప్ చేసే విధానంలో కానీ చర్యలు చేపట్టకపోగా ఇంకా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుండడం చాలా దారుణం. ఇప్పటికైనా ఈ పద్ధతులు మానుకొని ఏదైతే మహిళలను అవమానించే రీతిలో ప్రచారం చేసినటువంటి వీళ్ళు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడు కూడా చేయము, మేము చేసిన పొరపాటు అన్నటువంటిది అంగీకరిస్తే నిజంగా ప్రజాస్వామ్యం పైన కొంచెం, మీడియా పైన కొన్ని విలువలు పెరుగుతాయి. కాబట్టి మిమ్మల్ని విన్నవిస్తున్నాం, దయ ఉంచి ఇట్లాంటివి మహిళలను అగౌరవపరిచే విధంగా, మహిళల్ని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యవహరించొద్దు మీడియా అని చెప్పి తెలియచేస్తూ, అదే రకంగా ఇక్కడ ఏ ఒక్కరం కూడా ఎమోషన్స్తో కానీ ఇంకోటో కాదు, దిగజారుతున్నటువంటి విలువలను ప్రశ్నించడానికి, దిగజారుతున్నటువంటి విలువలను మీకు తెలియచేయడానికి, భవిష్యత్తులో ఇలాగ వ్యవహరించొద్దు అని మీకు చెప్పడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఏ ఒక్కరం కూడా పోలీసులకు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు, హైదరాబాద్ పోలీసులు ఉన్నారు,
వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఏ ఒక్కరూ వ్యవహరించము అని చెప్పి మీకు మాటిస్తూ శాంతియుతంగా చేసేటువంటి దీన్ని సహకరించి ఏదైతే ఇటువంటి తీవ్ర పరిణామాలకు పాల్పడుతున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇంత దారుణంగా ఏబిఎన్ రాధాకృష్ణ మహిళల గురించి ఇంత హీనపరుస్తూ మాట్లాడడం అన్నది చాలా దారుణం. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? వాళ్ళ భార్యలు లేరా? వాళ్ళ తల్లి లేరా? ఈ రకంగా మహిళల గురించి ఇంత హీనంగా మాట్లాడతారా? ఇలాంటి విషయాల్ని ఇక పైన ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడాలన్నా చాలా భయపడే విధంగా ఈరోజు మేము ఇంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడికి వచ్చాము అని అంటే కేవలం మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ భారతదేశంలోన మహిళల గురించి ఇంత హీనంగా రాసే రైట్ మీకు ఎవరిచ్చారు? ఇంత దారుణంగా మాట్లాడే రైట్ మీకు ఎవరిచ్చారు? ఇలాంటి ఇంకొకసారి మీరు ఇలాంటివి ప్రచురించినా కానీ ఇలాంటివి మీ ఏబిఎల్లో వచ్చినా కానీ ఇంకా తీవ్రమైన చర్యలు మీరు చూస్తారని తెలియజేస్తున్నాను. అది మైక్ ఏది? ఇదే మైకా? ఓ బ్రోకర్ రాధాకృష్ణ, నువ్వు చేసిన పాపాలు ఇన్ని అన్నీ కాదు, 30 ఏళ్ల నుంచి నువ్వు చేస్తున్న దుర్మార్గాలు, దేవుడు లాంటి ఎన్టీఆర్ను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ చంద్రబాబు నాయుడుకి నువ్వు తొత్తులాగా మారి కోట్లు సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికి కూడా అక్కడ అవినీతి అనే దాన్ని ఒక లంచాలు తీసుకుంటూ వాళ్ళని ఇన్వైట్ చేసి నీ బిల్డింగ్లో ఎన్ని పాపకార్యాలు చేశావో ఆ రోజు నేను ఓపెన్గానే చెప్పాను. ఈ రోజు కూడా చెప్తున్నా, నీ పాపం పండే పరిస్థితి వచ్చింది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలతో పెట్టుకున్నావు నువ్వు. ఈరోజు మొదటి నుంచి మహిళల మీద ఆడిపోసుకుంటూ మహిళల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇప్పుడు కూడా ఆ విధంగా మా పార్టీ నాయకుల భార్యను నువ్వు విమర్శించావు కనుక దుర్మార్గుడా, నీ కుటుంబం ఏంటో నువ్వు చూసుకోరా ఒక్కసారి. నీ కుటుంబం ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ కూతురు పరిస్థితి ఏంటి, ఒక్కసారి వాళ్ళ గురించి కూడా నువ్వు రాయి, వాళ్ళ గురించి కూడా నువ్వు బయట పెట్టు. అప్పుడు నిజమైన జర్నలిస్ట్ అవుతావు. చెప్తున్నావు, హెచ్చరిక చేస్తున్నాం రాధాకృష్ణ, నీ పాపం పండింది. అందుకనే ఈ రోజుతో మిమ్మల్ని వదిలిపెట్టావు. నువ్వు క్షమాపణ బహిరంగంగా చెప్పాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. మహిళలను కించపరిచే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిన్న కొత్త పలుకులు అని ఒక చెత్త పలుకుల శీర్షిక పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని భుజానికెత్తుకొని వారికి కొమ్ము కాస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్లాన్ బి కింద మావిగన్కి ఒక ప్రతిపాదన ఇచ్చి 20,000 కోట్ల రూపాయలతోటి 60 లక్షల మంది సంతృప్తి పరిచే విధంగా ఈ రాజధాని వస్తుందని చెప్పి ఒక ఆల్టర్నేటివ్ ఇస్తే ఓర్చుకోలేక ఈరోజు 5.5 కోట్ల ప్రజలను తన యొక్క చెత్త పత్రిక ద్వారా మార్చివేస్తాననే ఒక అహంకారంతో ఈ యొక్క దళారుల చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క వారి యొక్క కరపత్రిక ఈ ఆంధ్రజ్యోతి ద్వారా ఆయన పేల్చినటువంటి పిచ్చి రాతలు కానివ్వండి, ప్రగల్భాలు కానివ్వండి, ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా, ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు, ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా మరి ఈరోజు ఈ యొక్క పత్రికలు నడిపే వాళ్ళు ఎవరు కూడా హర్షించని విధంగా ఈరోజు రాధాకృష్ణ గారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము ఒకటి చెప్తా ఉన్నాం, బేషరతుగా వచ్చి ఈ రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్తావా, లేదంటే ఇది అంతర్గత ఇది ఆరంభం మాత్రమే, ఇక్కడి నుంచి ఇంకా ఈ యొక్క ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఏదైతే మావిగన్ను ప్రతిపాదించారో ఆ రోజు నుంచి కూడా ఈ ఎల్లో మీడియాకు, అదే విధంగా ఈ పత్రికలందరికీ కూడా వాళ్ళు ఒక డిఫెన్స్ లో పడిపోయి ఈరోజు మహిళల మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ఈ డైవర్స్ పాలిటిక్స్ లో మహిళలను కించపరుస్తూ ఈ రాధాకృష్ణ ఏదైతే మాట్లాడేదో
సిగ్గు చేయటం అని తెలియజేస్తున్నాము. రాధాకృష్ణ గారు ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే యావత్తు మహిళా లోకమంతా ఈరోజు తలదించుకునే విధంగా ఈరోజు రాధాకృష్ణ మాట్లాడాడు. ఖచ్చితంగా రాధాకృష్ణకు సిగ్గుందా అని అడుగుతున్నాము. మీ ఏబిఎన్ పత్రిక ఒక ఛత్ర పత్రిక, మీ ఛానల్ ఒక బ్రోకర్ ఛానల్ అని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఖచ్చితంగా మా మహిళా లోకానికి వచ్చి క్షమాపణ చెప్పి తీరాలి. అది కాళ్ళ మీద పడి మా వైఎస్ఆర్ కార్యకర్తల, మా వైఎస్ఆర్ నాయకుల భార్యలను కించపరుస్తూ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలకు బయటకు వచ్చి క్షమాపణ చెప్పి తీరాలని రాధాకృష్ణకి హెచ్చరిక చేస్తున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన ఎల్లో మీడియా ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని సందర్భంగా ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి దాని సోషల్ మీడియా అలాగే ఎల్లో మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు చేసినటువంటి ట్రోలింగ్ ఏదైతే ఉందో వెంటనే ఆపేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ చెప్పకపోతే తప్పుకోకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రాధాకృష్ణ అనే సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 35,000 ఎకరాలతో బిజినెస్ చేస్తాం అనుకున్నారు మొదటి విడతతో. దానికి 45,000 ఎకరాలు యాడ్ చేసి రైతుల్ని మోసం చేస్తున్నారు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని బట్టబయలు చేశారు మొదటిసారి. రెండోసారి వచ్చినప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదు అని ఒక ప్లాన్ బి అనే ఆలోచనతో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అన్నారు. తప్పేముందండి? కానీ అది జీర్ణించుకోలేక ఆడవారి మీద మీరు అన్న మాటలు ఒక జర్నలిస్ట్ గా ఎదిగారు. కింద నుంచి ఒక బిజినెస్ మెన్ గా కాదు, జర్నలిస్ట్ గా ఎదిగిన మీరు ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియాల. ఈ విషయం మీకు తెలియజేయడానికే ఈ నిరసన కార్యక్రమం. ఈ లైన్ ఎప్పుడు దాటొద్దని మీకు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి రావద్దు. మీరు చేయాల్సిన రాజకీయం మీరు చేసుకోండి. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జోలికి మాత్రం రావద్దని హెచ్చరిస్తున్నాము. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో అమరావతి పేరు చెప్పి ఈరోజు 50,000 ఎకరాలు భూములు తీసుకొని, అదే విధంగా ఇంకొక 50,000 ఎకరాలు తీసుకొని 1,00,000 ఎకరాలు భూములు తీసుకొని జనసంచారం లేని పంట పొలాల్లో నీటిలో మునిగేటువంటి ప్రాంతంలో అక్కడ ఎక్కడైనా మనం చూసాం ఏట్లో నుంచి పంపింగ్ చేసి పొలాలకు నీళ్లు పెట్టుకుంటాం తప్ప రాజధానిలో మునిగిపోయే రాజధానిలో నుంచి నీళ్లు పంపింగ్ చేసి కృష్ణానదిలోకి పంపింగ్ చేసే విధంగా కోట్లు ఖర్చు పెట్టి అవినీతి చేస్తున్నటువంటి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసేటువంటి కార్యక్రమాన్ని పార్లమెంటులో ఏదో గొప్పగా సాధించామని చెప్పి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇదేదో దేవతల రాజధాని అని చెప్తున్నారు. ఏం దేవతలు అక్కడే ఉన్నారా? రాష్ట్రంలో ఎక్కడ దేవతలు లేరా? ఈ రోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా కార్యక్రమాన్ని చేస్తూ ఈ రాష్ట్రం అప్పుల పాలు కాకుండా ఉండాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి ఖర్చు తక్కువతో మావిగన్ అనేటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని ఒక రాజధానిగా తీసుకొని చేయాలని చెప్పి చేసిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి పోతున్నటువంటి దాన్ని అడ్డుకోవాలనే ఆశయంతో దుర్మార్గంతో స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ రాధాకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర బూతు పత్రిక రాధాకృష్ణ, ఆంధ్ర బ్రోకర్ ఛానల్ రాధాకృష్ణ, ఒక చీటర్ గాడు ఈరోజు రాధాకృష్ణని ధైర్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక ముందు, ఆంధ్రజ్యోతి ఛానల్ ముందు మాట్లాడుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రమ్మని అడుగుతా ఉన్నాం. ఈరోజు పత్రిక ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు రాస్తే ఈరోజు మా కుటుంబాలను నువ్వు వేలెత్తి చూపావు, వైఎస్ఆర్ కుటుంబాన్ని వేలెత్తి చూపావు. లక్షలాది మంది మా కార్యకర్తల
నాయకుల మనోభావాలను దెబ్బతీసిన రాధాకృష్ణ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాం. మేము ఏదైనా ఒక్క మాట అంటే అరిసి గీపెట్టి ఏడ్చే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. ఈరోజు రాధాకృష్ణ మాటల్ని నువ్వు ఖండిస్తావా లేదా? నీ భార్య గారు ఖండిస్తారా లేదా? నీ కుటుంబం ఖండిస్తుందా లేదా? ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మీరు మాట్లాడిన భాషని రాధాకృష్ణ చెంపలేసుకొని తప్పైందని చెప్పేసి చెప్పకపోతే రాధాకృష్ణని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ జోలికి వచ్చావు. మా కుటుంబాలని నువ్వు నీ పత్రికలో నీ ఛానల్లో వేలెత్తి చూపావు. రాధాకృష్ణ, నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడైనా సరే నువ్వు వచ్చే దమ్ము నీకుందని చెప్పి అడుగుతానా. ఒక బూతు పత్రిక పెట్టుకొని చెడు రాతలు రాస్తూ మమ్మల్ని కించపరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలికైనా వస్తే రాధాకృష్ణని ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా తిరగనివ్వం. ఈరోజు పోలీసులు పెట్టుకోవచ్చు, పోలీసులు కాపలా పెట్టుకోవచ్చు. రాధాకృష్ణకి ఎల్లకాలం పోలీసులు కాపలా ఉండరు. రేపు రాబోయే రోజుల్లో రాధాకృష్ణని ఉరికిచ్చి కొట్టే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే నాది తప్పైందని చెప్పేసి చెంపలేసుకోకపోతే రాధాకృష్ణకి తగిన శాస్తి చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి జర్నలిజం ముసుగులో వేశ్య రాజకీయం చేస్తామన్నాడు. వీళ్ళంతా కూడా రాధాకృష్ణకి అలవాటు ఉండొచ్చు, తాచడం అలవాటు ఉండొచ్చు, రాజకీయ నాయకులకు తాచడం రాధాకృష్ణకి అలవాటు ఉండొచ్చు. నిక్కచ్చిగా నిబద్ధతతో విలువలతో రాజకీయం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే విలువలు విశ్వసనీయతతో. మా వైఎస్ఆర్ కుటుంబాన్ని కానీ కుటుంబంలో సభ్యులు కానీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాధాకృష్ణ గన ఒక్క మాట మాట్లాడినా రాధాకృష్ణని తిరగరించే ప్రసక్తి ఉండదు. రాధాకృష్ణ మాట్లాడిన బూతు భాషని తప్పైందని చెప్పకపోతే చెంప చెళ్ళు అనేదాకా ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా కొట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వచ్చేటువంటి ప్రతి వార్త కూడా చంద్రబాబు నాయుడు గారు నోటుకుంటా వచ్చే మాటలు మాత్రమే ఈ రెండింటిలో కూడా వస్తాయని ఈ సమాజం మొత్తానికి కూడా తెలుసు. మరి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు కనుక చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. 40% ఓటింగ్ కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ అంటే సుమారుగా ప్రతి ఇంటిలో కూడా ఒక వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటే ఆ వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులకు సంబంధించిన మహిళలను అత్యంత అరాచకంగా కిరాతకంగా మీరు మాట్లాడేటువంటి భాష ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడేటువంటి అంశం. మరి దీనికి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎదుగుదల కానీ మొదటి నుంచి కూడా మహిళలను అడ్డం పెట్టుకుని బతికినటువంటి చరిత్ర మరి వారిది. మరి అట్లాంటిది ఈ రోజు ఇట్లాంటి నీచమైనటువంటి భాషను మాట్లాడే రాజకీయ నాయకులతో వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాం. మీరు నీ తొలి పలుకుల్లో వీకెండ్ కామెంట్స్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు శాసనసభ్యులకు వెన్నెముక లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నందని పందంటే పందంటామని చివరికి మా భార్యలను మా చెల్లెళ్ళంటే కూడా మేము నమ్మి మా చెల్లెళ్ళ పేరుతో వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే విధంగా దిగజారిపోయామని ఏబిఎన్ రాధాకృష్ణ అన్నాడు. సభాష్, నువ్వు మంచి స్టేట్మెంట్ ఇచ్చావు, మేము ఒప్పుకుంటాం. నువ్వు చంద్రబాబు నాయుడికి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేశావు? మేమేం అడగట్లా, నువ్వు మమ్మల్ని అన్నావు, మేము తీసుకుంటున్నాం. నీ ఆఫీసు ముందుకు వచ్చాం. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏబిఎన్ రాధాకృష్ణ, మేము ప్రజాస్వామ్యబద్ధంగా మాజీ శాసనసభ్యులుగా నీ ఆఫీసు ముందుకు వచ్చాం, వచ్చి సమాధానం చెప్పు. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భార్యలను పెళ్లిళ్ళు చేసేదానికి మా చెల్లెళ్ళుగా భావించి పెళ్లి చూపులు ఏర్పాటు చేశామో మేము చేస్తే నువ్వు నిరూపించు. నువ్వు ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి లోకేష్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చేసి ఇలా పైకి వచ్చావు? నువ్వు ఒక సామాన్యమైన స్ట్రింగ్
ఒక సామాన్యమైన పత్రికా విలేకరుగా మొదలుపెట్టిన నీ ప్రయాణం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద సంస్థను స్థాపించావు కదా. చంద్రబాబు నాయుడికి ఏమేమి తార్చావు, చంద్రబాబు నాయుడికి ఏమేమి పడుకోబెట్టావు, చంద్రబాబు నాయుడికి ఏమేమి సేవలు చేశావు, ఎన్టీఆర్ దింపి చంద్రబాబుని ఎక్కించడం ద్వారా నీకు నీ సంస్థకి జరిగిన లాభాలు ఏమిటో, నీ వ్యాపార సామ్రాజ్యం ఏమిటో ఈ ప్రజలకు చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు నిందించిన వాళ్ళలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పేరుతో కాదు, నువ్వు పచ్చ చొక్కా వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తవి. నీ ఎల్లో జర్నల్ పరాకాష్ఠకు పోయింది. నువ్వు ఈరోజు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అతనికి కనీస పక్షాన సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. నీ ఆఫీస్ బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. నీవు సిగ్గుతో చచ్చిపోవాలా. ఆఫీస్ బయట ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతా ఉంది, ఎవరు కూడా పిలుపునివ్వలా. మాకు మేము స్వచ్ఛందంగా వచ్చాం. ఒక చిన్న పిలిపిస్తే నీ ఆఫీస్ మొత్తం కూడా కూకటి వేలుతో పెకలిచ్చేస్తాం. నువ్వు మాట్లాడిన మాటలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,30,00,000 పైచిలకు ప్రజలు ఓట్లేశారు. అంటే 1,30,00,000 మంది ప్రజల యొక్క భార్యల్ని చెల్లెల కింద భావించాలా? చెల్లెల కింద భావించి పెళ్లి చూపులకు పంపించి పెళ్లిళ్ళు చేయిస్తావా? అసలు నీది జర్నలిజమా? సిగ్గుందా? నువ్వు ఒక కుటుంబంలో పుట్టినవాడివా? ఒక తల్లికి పుట్టినవాడివా? ఈ రకమైన మాటలు మాట్లాడొచ్చా? నీ ఇంట్లో మహిళలు లేరా? నీ ఇంట్లో భార్య లేదా? నీకు పిల్లలు లేరా? నీకు చెల్లెలు లేరా? నీకు అక్కలు లేరా? అంటే మీ కుటుంబాలే కుటుంబాలు, మీ కుటుంబాల్లో ఉన్న మహిళలే మహిళల? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానించే మహిళలు ఎవరు మహిళలు కాదా? అంటే నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు భార్యల్ని చెల్లెల కింద చేసి పెళ్లి చూపులకు పంపిస్తావా? నీ కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అసలు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి నీ ఆఫీస్ బయట మేము ఇలా ధర్నా చేస్తా ఉన్నాం. నువ్వు గోడలెక్కి నీ గేట్ వెనకాతలు నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ జర్నలిస్ట్ తో నువ్వు చెప్పించుకుంటావు. నువ్వు ఏబిఎన్ పైనుంచి వీడియోలు తీపించుకుంటున్నావు. సిగ్గుందా? బయటికి రా. బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగుండా వచ్చి నిలబడ్డారు. సమాధానం చెప్పు. నువ్వు ఒక మహిళతో నువ్వు మాట్లాడిచ్చావు కదా, నువ్వు వచ్చి బయటకు వచ్చి చెప్పు సమాధానం. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కాదని సిగ్గే ఉందా? నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా కూడా జగనన్న వారియర్స్, జగనన్న సోల్జర్స్. మేమంతా కూడా ఇవాళ జగనన్న గనక ఒక పిలుపు గనక ఇస్తే అసలు నీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అసలు నీకు తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కాదనమాట. రాష్ట్ర ప్రజలారా ఇది గమనించండి. జర్నలిజం ముసుగులో సైకోయిజం, ఇది జర్నలిజం ముసుగులో ఒక రౌడీ రాతలు రాస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. నీ ఆఫీస్ బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా లోకానికి, మొత్తం మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాధాకృష్ణ గారు దిగజారి మహిళల గురించి ఇంత దారుణంగా మాట్లాడడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి దిగజారి మాట్లాడడం ఇది ఒక అలవాటుగా తయారైంది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసేందుకు నిజంగా సిగ్గుపడాలి. ఒక జర్నలిస్ట్ అయ్యింది, ఒక పేపర్కు ఒక మీడియా అధిపతి అయ్యింది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం దిగజారుతనాన్ని నిరసిస్తున్నాం. ఇదే రకంగా కనుక మీరు ముందరు పోతే ఏబిఎన్ ఎవరైనా పేపర్ పట్టుకొని లేదు ఏబిఎన్ విలేకరు అని పోతే కనుక మహిళలు చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మేము ఇతో పలుకుతా ఉన్నాం. రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి మీడియా ముసుగులో దాగున్నటువంటి కుల గజ్జి కుక్క ఈ రాధాకృష్ణ మా భార్యల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి దిగజారి మాట్లాడినటువంటి వారాంతపు పలుకుల్ని వెనక్కి తీసుకోవాలా. రాజకీయాన్ని ఒక వ్యభిచారంగా మార్చుకొని పార్టీలకి తార్చుతూ ఒక మీడియా ఛానల్ని పెట్టుకొని ఆ మీడియా ఛానల్ని రాజకీయ పార్టీలకి తార్చుతున్నటువంటి ఈ వ్యక్తికి ఇంతకు మించినటువంటి బుద్ధి ఎక్కడి నుంచి ఉంటుంది? ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు కంటిలో పడాలని ఒక మహిళతోటి మహిళలను ఉద్దేశించి మాట్లాడించడం సిగ్గుమాలిన తనం అనిపించలేదా? ఇవాళ నీ గడప దగ్గరకు వచ్చావు, నీ ముందున్నావు, నీ గేటు ముందు